మెరుపు కలలు మెరుపు కలలు వాసు వాసు అమ్మా 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 ఏమైంది? విమల, నీకు ఈ విషయం చెప్తే నువ్వు ఒప్పుకోవని ఇలా లెటర్ రాసి వెళ్ళిపోతున్నాను. ఏమనుకోకు, నేను వెళ్ళడానికి కారణం నీకు తెలుసు. తను వస్తుందన్న విషయం తెలిసిన తర్వాత ఇక నేను ఇక్కడ ఉండలేను. తను రాకుండా ఉండడానికి నేను చెయ్యాల్సిన ప్రయత్నాలు నేను చెయ్యాలి. ఆ ప్రయత్నాల్లో నా ప్రాణం కూడా పోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం, నేను తనని బహుశా ఆపలేకపోవచ్చు. అందుకు నా శక్తి సరిపోదు. ప్రయత్నం మాత్రమే చేయగలను. ఈలోగా పరిస్థితుల్ని చక్కదిద్ది వాసు సంయుక్తల్ని ఒకటి చేయి. అదొచ్చేసరికి ఒక్కటై ఒకటిగా ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది చేయగలం. ఈ విషయం వీలైనంత త్వరగా సంయుక్తతో మాట్లాడు. ఏదైనా ఉపాయం దొరకొచ్చు. ఇన్ని రోజులు నా వల్ల ఏదైనా పొరపాటు జరుగుంటే మనసులో పెట్టుకోవద్దు. నా మనవడు మనవరాలు కలిసుంటే చూడాలని నా మనసు ఎంతగానో పరితపించింది. కానీ అంతకు ముందే నేను బయటికి వెళ్లాల్సొచ్చింది. అన్నీ బావుంటే, నేను అనుకున్నట్టు జరిగితే, నా ప్రాణాలు మిగిలితే నేను మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు తను రాకుండా పోరాడుతూనే ఉంటాను. అమ్మా, ఎవరొస్తున్నారమ్మా? ఆ వచ్చే వాళ్లకు ఎందుకింత భయపడుతున్నారు? అసలు నాని ఎక్కడికి వెళ్ళింది? అసలు ఏం జరిగిందమ్మా? చెప్పమ్మా, అడుగుతున్నాను కదా. అసలు ఈ లెటర్కి అర్థం ఏంటి? తొందరగా నా కోడల్ని పిలిపించు. మీకు తెలియాల్సిన నిజాలు చాలా ఉన్నాయి. నేనొచ్చేస్తాను. నేనొచ్చేలోపు మీరు ఆ న్యూస్ ప్రిపేర్ చేయండి, సరేనా? ఓకే. ఏంటి సంయుక్త, ఈ రోజేదో ఆఫీస్ హడావుడి చాలా ఉన్నట్టుంది. అవునమ్మా, ఒక పెద్ద రాజకీయ నాయకుడి న్యూస్. వెంటనే టెలికాస్ట్ చేయమంటే భయపడుతున్నారు. నేను వెంటనే వెళ్ళాలి. ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. బయలుదేరుతున్నానండి. నువ్వు ఇలాగే ఫోన్లు మాట్లాడుతుంటే నువ్వు ఈ రోజు వెళ్ళలేవు. ముందు దీన్ని సైలెంట్లో పెట్టు. నువ్వు వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో. హలో సంయుక్త గారు. రండి డాక్టర్. అమ్మా, నేను చెప్పానుగా, సంగీతకి ట్రీట్మెంట్ చేస్తానన్న డాక్టర్ గారు. నమస్తే మేడం. నమస్తే. సంగీత, సంగీత. ఇప్పుడు ఈ టెడ్డీ అవసరమా? సరే డాక్టర్ గారు, లోపలికి రండి. పర్లేదమ్మా, ఇక్కడ బయటే కూర్చోవచ్చు. కూర్చోండి. సరే రా, కూర్చో. పద. డాక్టర్, నేను ఇప్పుడే వస్తాను. శ్రీను, శ్రీను. మేడం, మేడం. శ్రీను, డాక్టర్ గారు వచ్చారు. సంగీతకి వాయిస్ థెరపీ చేస్తున్నారు. నువ్వు దగ్గరే ఉండు. అలాగే మేడం. సంగీతకి ఒంట్లో బాలేదు. అనవసరంగా కంగారు పెట్టుకో. ఓకే, నేను ఇప్పుడే వస్తాను.
ఇలాంటి టైంలో కూడా ఫోన్ తీయడేంటి? ఎందుకింత పొగరు? అమ్మో. దీన్ని ఎందుకు తెచ్చారు మేడం? ఇది ఇక్కడ కూడా అవసరమా? అమ్మా, ట్రీట్మెంట్ టైంలో ఆటలేంటి? అది అతనికి ఇచ్చేయి. అమ్మో. అమ్మో, నాకొద్దు, నాకొద్దు. ఈ దెయ్యాన్ని నా చేతిలో పెట్టారు. ముందు దీన్ని లోపల పడేయాలి. అమ్మో. సమిత మేడం గారి ఫోను. అరే శ్రీను, మీ బాస్ మా బావ ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడు. నేను మాట్లాడను, అది మేడం గారి ఫోను. ఏది ఒకసారి ట్రై చేయండి. అను, అమ్మా అను, అను. నేను ఒక పని చెప్తాను, డైలీ నువ్వు అది చేస్తూ ఉండాలి, ఓకేనా? నోరు తెరవమ్మా ఒకసారి. డాక్టర్ కాఫీ. థ్యాంక్ యూ. అయ్యో. ఏమైంది సీను? ఏం లేదు అమ్మగారు, టెడ్డీ. రేయ్, ఇప్పుడు నువ్వు గాని ఫోన్ తీయకపోతే నేను గట్టిగా అరుస్తాను, రాత్రి నీ ఇంటికొచ్చి తాట తీస్తాను. నీకసలు బుద్ధుందా? నేను ఎలాంటి పరిస్థితుల్లో నీకు ఫోన్ చేస్తున్నానో తెలుసా? అసలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీవేంటి? సార్, నేను సార్. ఫోన్ నీ దగ్గర పెట్టుకుని కాల్స్ అటెండ్ చేయకుండా ఏం చేస్తున్నావు? ముందు ఫోన్ మీ మేడంకి ఇవ్వు. అలాగే సార్. మేడం, మేడం, ఫోన్ మేడం. ఎవరు? మాట్లాడండి మేడం. హలో. ముందు కంగారు పడకుండా నేను చెప్పేది విను. మళ్ళీ నువ్వెందుకు ఫోన్ చేసావు? ముందు ఫోన్ పెట్టే. నాని ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ఏమన్నా? అవును, నాని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. నేను వెంటనే వస్తున్నాను. అమ్మా, నేను వెళ్ళొస్తాను. సంయుక్త, ఏదైనా పనుంటే చాలు, అదైపోయే వరకు కాలు నిలవదు. అత్తయ్య, నన్ను అర్జెంటుగా రమ్మన్నారట, ఏమైంది? చదువమ్మా. విమల, నీకు ఈ విషయం చెప్తే నువ్వు ఒప్పుకోవని ఇలా లెటర్ రాసి వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళడానికి కారణం నీకు తెలుసు. తను వస్తుందన్న విషయం తెలిసిన తర్వాత ఇక నేను ఇక్కడ ఉండలేను. తను రాకుండా ఉండడానికి నేను చెయ్యాల్సిన ప్రయత్నాలు నేను చెయ్యాలి. ఆ ప్రయత్నాల్లో నా ప్రాణం కూడా పోవచ్చు. ఈలోగా పరిస్థితుల్ని చక్కదిద్ది వాసు సంయుక్తల్ని ఒకటి చేయి. ఈ విషయం వీలైనంత త్వరగా సంయుక్తతో మాట్లాడు. నా మనవడు మనవరాలు కలిసుంటే చూడాలని నా మనసు ఎంతగానో పరితపించింది. కానీ అంతకు ముందే నేను బయటికి వెళ్లాల్సి వచ్చింది. అన్నీ బావుంటే నేను అనుకున్నట్టు జరిగితే, నా ప్రాణాలు మిగిలితే నేను మళ్ళీ కలుస్తాను. ఎవరు వస్తున్నారు అత్తయ్య?
బామ్మగారు ఎందుకు వెళ్ళిపోయారు? అసలు అసలు వాళ్ళొస్తే ఏమవుతుంది? నేను మార్నింగ్ నుండి అడుగుతూనే ఉన్నాను, కానీ నోరు విప్పడం లేదు. అసలు ఏం చెప్పట్లేదు. అత్తయ్య చెప్పండి, ఏం జరిగింది? ఇంతకు ముందు నీకొక విషయం చెప్పాను. ఇప్పుడు పూర్తిగా చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. అందుకే వచ్చేవాళ్లను ఆపడానికి అత్తయ్య ప్రాణత్యాగానికి సిద్ధపడి వెళ్ళింది. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం ఎటు నుండి ఎలా వస్తుందో తెలీదు. అసలు ఎప్పుడో జరిగిన సంఘటనల్ని చూసి ఇప్పుడు భయపడ్డమేంటమ్మా? ఒరే వాసు, సంఘటనలు ఎప్పుడు జరిగినా వాటి పరిణామాలు మాత్రం వెంటాడుతూనే ఉంటాయి. ఈ లెటర్ చదివిన తర్వాత మీకు ఏం అర్థమైందో నాకు తెలీదు, కానీ అత్తయ్య గారు కోరుకున్నట్టు వాళ్ళు మన దగ్గరకు చేరుకోకముందే మీరిద్దరూ ఒకటవ్వాలి. అది కాదత్తయ్య. నాకు తెలుసు సమ్యు, ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో నేనిలా కోరుకోవడం నాదే తప్పవుతుంది. కానీ మనకు ఎక్కువ సమయం లేదమ్మా. ఈలోగా మనకున్న సమస్యలన్నింటినీ అధిగమించి మీరు ఒక్కటి అవడం అనేది ఇప్పుడు మన ముందున్న ఒకే ఒక్క పరిష్కారం. వాసు, రే వాసు, ఏంట్రా ఇలా వచ్చావు? పూజ మేడం నీకు ఫైల్ అందజేసి నిన్ను కాల్ చేయమని చెప్పింది. హలో, చెప్పవాసు. మేడం, ఫైల్ చూశాను. ఇందులో మా మామయ్య గారిది ఆత్మహత్య అని ఉంది. బట్ హత్య అని కన్ఫర్మ్ అయింది కదా? అవును వాసు, అందుకే ఆ ఫైల్ నీకు పంపించాను. సంయుక్తతో జాగ్రత్తగా హ్యాండిల్ చేయవాసు. అలాగే మేడం, ఉంటాను. ఓకే వాసు. ఇప్పుడు తను ఉన్న సమస్యల్లో తన తండ్రిది ఆత్మహత్య కాదు, ఎవరో హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా మార్చారు అని తెలిస్తే ఎలా తీసుకుంటుందో తెలీదు. ఇప్పుడు ఎలా చెప్పాలి? ఏం చేయాలి?
అసలెవరు ఎవరు తనకంటూ ఉన్న బద్ధ శత్రువులెవరో అర్థం కావడం లేదు. రోజు రోజుకు తనకు రక్షణ లేకుండా ఉంది. తనకున్న శత్రువులు తన వైపు ఏ క్షణమైనా రావచ్చు. నన్నేమో తన సమీపంలోనికి కూడా రానివ్వట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో తన దగ్గరుండి తనని కాపాడుకోవాలి. ఎవర్రా మీరు? లేట్ భరద్వాజ గారి ఇల్లు, దాని విలువ 15 కోట్లు. ఏంటి, మా ఇల్లు వేలం పాట వేస్తున్నారా? సంగీత, ఏంటి పరిస్థితులు ఇలా మారుతున్నాయి? ఇన్ని రోజులు మామయ్య గారిది ఆత్మహత్య అనుకుంటూ దాని వెనక కారణాలను అన్వేషిస్తుంటే ఇప్పుడది ఆత్మహత్య కాదు, హత్య అని రావడం ఏంటి? ఇంతకుముందు మేము ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఈ లింక్ ఎలా మిస్ అయ్యాం? అయినా అత్తయ్య, ఇలా బామ్మగారు లెటర్ రాసి వెళ్ళిపోతే తన గురించి ఆలోచించకుండా ఎప్పుడో ఎవరు వస్తారు, వాళ్ళ వల్ల మనకి ప్రమాదం అని భయపడితే ఎలా అత్తయ్య? అది కాదమ్మా, సమయం నువ్వు దీన్ని తేలిగ్గా తీసుకోకు. చూడ్డానికి ఇది మామూలుగా కనిపిస్తున్నా చాలా ప్రమాదం పొంచి ఉంది. రానివ్వండి అత్తయ్య, వచ్చే వాళ్ళెవరో ఎంత బలవంతులో వాళ్ళ వల్ల మనకు ఎలాంటి ప్రమాదమో నేను కూడా చూస్తాను. వాళ్ళెంత త్వరగా నా కళ్ళ ముందుకొస్తే అంత త్వరగా వాళ్ళకి బుద్ధి చెప్తాను. అత్తయ్య, మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి. అసలు ముందు బామ్మగారు ఎక్కడున్నారో ఫస్ట్ అది వెతుకుదాం. అలాగేనమ్మా, నువ్వు జాగ్రత్త. నేను వెళ్తాను. మీరు అర్జెంట్ అని కబుర్ చేసేసరికి కంగారుగా వచ్చాను. సంగీతకి మెడిసిన్ ఇవ్వాలి. అలాగే సమయం, నువ్వు జాగ్రత్త. అలాగే అత్తయ్య. ఏయ్, నీకు అసలు బుద్ధుందా? బామ్మగారు ఉదయం నుంచి కనిపించకుండా పోతే ఆవిడని వెతికి పట్టుకోకుండా ఆవిడ లెటర్ ని చూస్తూ ఇంట్లో కూర్చుంటావా? అది కాదు. ఏయ్, నోర్మోయ్, మాట్లాడకు. బామ్మ లెటర్లో రాసినా ఆవిడ రావచ్చు, రాకపోవచ్చు, కానీ కనిపించకుండా పోయినా బామ్మని వెతకాలి కదా. నాకన్నీ తెలుసు, కావాలంటే ఎదుటి వాళ్ళకి సాయం చేస్తాను అని పోసలు కొట్టడం కాదు. ముందు నీకొచ్చిన సమస్యని ఎదుటి వాళ్ళ సాయం కోరుకోకుండా చూసుకో. ఏంటి నేనా? నువ్వే. ముందు బామ్మ ఎక్కడుందో కనిపెట్టి శ్రీనుకి ఫోన్ చెయ్యి.
రేయ్ ఏంట్రా అలా క్లాస్ తీసుకుని వెళ్ళిపోతుంది? ఏమైంది తనకి? ఆ క్లాసు నీకు కాదులేరా, హ, నాకు. నువ్వు వదిలే. ముందు మామయ్య మర్డర్ వెనుక ఎవరున్నారో, ఎందుకు చేశారో కనిపెట్టి వాళ్ళ తాట తీసి శిక్ష పడేలా చేయాలి. ఇదంతా జరగాలంటే మామయ్య గారి పర్సనల్ మేనేజర్, ఆ ఆడిటర్ ఎక్కడున్నారో కనుక్కుని అక్కడి నుండి మొదలు పెట్టాలి. నేను మాత్రం మేడం శ్రీను, ఏమైంది శ్రీను? ఎందుకు ఇలా పరిగెత్తుకుని వచ్చావు? మేడం, సౌందర్య మేడాన్ని చెప్పు సీను, సౌందర్యకేమైంది? సౌందర్య అక్కకి ఏమైందో చెప్పు. సౌందర్య మేడాన్ని ధర్మతేజని హత్య చేసిందని అరెస్ట్ చేశారంట మేడం. అమ్మా, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి.